దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని ప్రజలారా, ఈ దినము దైవ వాక్య ధ్యానాంశము నిమిత్తము ఈ నెల అంతా కూడా మనము క్రిస్మస్ సందేశాలు ధ్యానిస్తూ ఉంటాం. ఈ దినము వాక్య ధ్యానాంశం నిమిత్తము లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం మనం గమనించినట్లయితే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. నా దేవుని ప్రజలారా, చదివిన లేఖనంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు బెత్లెహేములో ఆయన జన్మించినప్పుడు ఒక దూత వచ్చి గొర్రెల కాపరులకు శుభవార్త తెలియజేసి, ఆ దూతతో పాటు పరలోక సైన్య సమూహం అంతా కూడా దేవుని స్తుతించి ఘనపరిచే సమయంలో వారు అంటున్న మాట, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. చూడండి నా దేవుని ప్రజలారా, అక్కడ మనుష్యులకు సమాధానము కలుగునుగాక అని చెబుతున్నారు. అంటే ఒక మనిషి జీవితంలో తనకు ఏమి ఉన్నా లేకపోయినా సమాధానం ఉంటే అతడు తన జీవితంలో నెమ్మదిగా బ్రతకలేడు. ఈ దినాన మనం చూస్తే లోకంలో చాలా మందికి డబ్బు ఉంది, చాలా మందికి వారికి పలుకుబడి ఉంది, చాలా మంది వెహికల్స్ ఉన్నాయి, వారికి కావలసిన సమస్తం ఉన్నాయి, కానీ వారికి సమాధానం కొరతగా ఉన్నది. అందుకనే చాలా మంది వారి జీవితంలో అన్ని ఉన్నా కానీ సమాధానం లేక తమ జీవితాలను ముగించుకోవాలని ఆత్మహత్యయత్నాలు చేస్తుండేవారు చాలా మందిని మనం చూస్తుంటాం. నా దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడంటే మనుష్యులకు సమాధానము దయచేయడానికి. మానవుడు సమాధానం లేక తన జీవితంలో శాశ్వతమైన సమాధానం కోసం వెతుకుతున్నాడు, కానీ అతడు ఎక్కడ పొందలేకపోతున్నాడు. సమాధానం కోసము ఎన్నో రకములైన కార్యక్రమాలలో పాల్గొంటున్నాడు, కానీ వాటిలో పాలు పొందిన కొద్దిసేపు మాత్రమే సమాధానంగా ఉండగలుగుతున్నాడు. మరలా తన జీవితంలో ఎక్కడో తెలియని బాధ, వేదన, ఏంటో తెలియని ఆలోచనల ద్వారా మనిషి సతమతం అవుతున్నాడు. అయితే నా దేవుని ప్రజలారా, ఈ ఉదయ కాలంలో ఈ క్రిస్మస్ దినాలలో మన దేవుడు మనకు సమాధానం ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. నా దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద మనుష్యులకు సమాధానం దయచేయడానికి వచ్చాడు. ఆదిలో ఏదెను వనములో ఆదాము హవ్వలు ప్రతి చల్లపూట దేవునితో ముచ్చటిస్తూ మాట్లాడుతూ ఉండేవారు. అయితే ఎప్పుడైతే సాతాను మాట విని వారు మోసపోయారో దేవునికి మనిషికి మధ్యలో సమాధానం లేకుండా పోయింది. ఆ సమాధానాన్ని కలిగించడానికే యేసుక్రీస్తు ప్రభుల వారు 2024 సంవత్సరాల కిందట ఈ భూలోకానికి వచ్చి తండ్రితో మనిషిని, మానవుని మరలా సమాధానపరిచి తన కార్యాన్ని ముగించాడు. నా దేవుని ప్రజలారా, మన దేవునికి ఒక పేరు ఉన్నది. అది ఏమిటంటే సమాధానకర్తయగు అధిపతి అని మన దేవునికి పేరు ఉన్నది. ఆ మాట మనం చూస్తే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం మనం గమనించవచ్చు. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించడానికన్నా కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవచనాలు ప్రవక్తల ద్వారా పలకబడ్డాయి. ఏమని పలకబడ్డాయంటే, మనకు శిశువు జన్మిస్తాడు, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది, ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెడతారు అని ప్రవచనం రాయబడింది. సాధారణంగా ఈ భూలోకంలో మనం చూస్తే ఏ బిడ్డ అయినా జన్మించిన తర్వాత మగపిల్లాడా ఆడపిల్లనా అని చూసి మనం ఒక పేరును ఇష్టపడి పిల్లలకు పెడతాం, నామకరణం చేస్తాం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితంలో అలాగే జరగలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారికి జన్మ కన్నా కొన్ని వందల సంవత్సరాలకు ముందే ప్రవక్తలు ఏం చేశారంటే ప్రవచించారు. ప్రవచించి యేసుకి ఏ పేరు పెట్టాలో వాటన్నిటిని కూడా ప్రవచనాల్లో మనం చూడగలం. అలాగే యేసు అను పేరు పెట్టుదురు అనే మాట కూడా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితంలో ప్రవక్తల నోట పలకబడిన ఆ మాటలను బట్టి యేసుకు పేరు పెట్టారు అని మనం చూస్తున్నాం. అయితే మన దేవునికున్న పేరు ఏమిటంటే సమాధానకర్తయగు అధిపతి. నా దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రతి ఒక్కరికి సమాధానము దయచేయడానికి భూలోకంలో ఏ వ్యక్తి అయితే శ్రమల చేత కొట్టబడుచున్నాడో, అనేకుల చేత దూషించబడుతూ
తన జీవితంలో అన్ని ఉన్నా కానీ శాంతి సమాధానం లేకుండా జీవించే వారికి నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చాడు. ఆయన సమాధానకర్తకు అధిపతి అని లేఖనం సెలవిస్తుంది. నా దేవుని ప్రజలారా, నీ జీవితంలో నేటి దినంలో నీ కలిగి ఉన్న పరిస్థితిని బట్టి, ప్రతికూల పరిస్థితులను బట్టి సమాధానం కోల్పోయావేమో. అయితే ఈ క్రిస్మస్ దినాలలో నిజముగా నా దేవుడు నీ హృదయాన్ని సమాధానముతో నింపబోతున్నాడు. ఆమేన్. నా దేవుని ప్రజలారా, యేసు క్రీస్తు ప్రభుల వారిని మీ హృదయంలోనికి మీరు ఆహ్వానిస్తే ఆయన నీకు శాంతిని, సమాధానాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన సమాధానకర్తయగు అధిపతి. నీ జీవితంలో ఉన్నట్లే ఆ దినాలలో యేసు క్రీస్తు ప్రభుల వారు చనిపోయిన తరువాత, ఆయన పాతి పెట్టబడిన తర్వాత ఇక శిష్యులు ఏమనుకుంటున్నారంటే, యేసు క్రీస్తు ప్రభుల వారిని చంపేశారు, ఆయనకి సిలువ అప్పచెప్పారు, ఆయనని పాతి పెట్టేశాము కదా, ఇక మన పరిస్థితి ఏంటి అని భయంతో ఉన్నారు. వారు భయంతో వాకిలు వేసుకొని ఒక గృహములో ఉన్న సమయంలో ఎంతగానో భయపడుతున్నారు వారు. ఆయనకే అంత పరిస్థితి వస్తే మనకి ఏంటి? ఆయన దేవాది దేవుడు, సృష్టికర్త, ఆయనకి అలాంటి పరిస్థితి పడితే, ఆ పశ్చిమానికే అలాంటి పరిస్థితి వస్తే మన పరిస్థితి ఏంటని భయపడుతూ ఉన్నారు. అయితే నా దేవుడు భయపడే వారిని ఆయన విడిచిపెట్టి వెళ్ళేవాడు కాదు. ఆయన ఉన్న పాటునే ఆ గృహంలో ఆయన ప్రత్యక్షమై మీకు సమాధానము కలుగును గాక అని చెబుతున్నాడు. ఆ మాటలు మనము యోహాను సువార్త 20వ అధ్యాయము 19, 21, 26 వచనాలలో 3 సార్లు మీకు సమాధానము కలుగును గాక అంటారు. అంటే మానవుని జీవితంలో తనకి ఏమి ఉన్నా లేకపోయినా కానీ సమాధానము, శాంతి అనేది తన జీవితంలో ప్రాముఖ్యమైనది. సమాధానము లేకపోతే ఏం జరుగుతుంది? ఎన్నో ఆలోచనలు బట్టి శ్రమ పెట్టబడుచు, ఆలోచనలు బట్టి అనేక వ్యాధులకు గురి అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి సమాధానం లేని వారికి సమాధానం దేవుడు దయచేస్తాడు. వారికి ప్రత్యక్షమయ్యమంటున్నాడు, మీకు సమాధానం కలుగును గాక అంటున్నాడు. నా దేవుని ప్రజలారా, అక్కడ 3 సార్లు సమాధానం కలుగును గాక అంటున్నాడు. మరి ఒకసారి, 3వసారిగా తోమా వారితో లేకపోయినప్పుడు, యేసు ప్రభువుని నేను చూస్తేనే కానీ నేను నమ్మను, ఆయన యొక్క గాయములలో నా వేలు పెడితేనే కానీ నేను నమ్మను, ఆయన ప్రక్కలో నా చెయ్యి పెడితే కానీ నేను నమ్మనని ఎంతో అవిశ్వాసిగా ఉన్నాడు, సందేహంతో ఉన్న ఆ వ్యక్తితో కూడా ఆయన అంటాడు, నీకు సమాధానము కలుగును గాక. నా దేవుని ప్రజలారా, యేసు క్రీస్తు ప్రభుల వారు నీకు సమాధానము దయచేయడానికి వచ్చాడు. ఆయన సమాధానకర్తయగు అధిపతిగా. నా దేవుని ప్రజలారా, మన జీవితాలలో దేవునికి మనం స్థలం ఇవ్వాలి. ప్రథమ స్థానము దేవునికి ఇస్తే ఆయన మన జీవితాలలో ఖచ్చితంగా సమాధానాన్ని దయచేస్తాడు. నీకు అన్ని ఉన్నాయి, ఉద్యోగం ఉంది, నీకు డబ్బు ఉంది, నీకు ఆస్తికి కొదవలేదు, బిల్డింగ్ ఉంది, వెహికల్స్ ఉన్నాయి, కానీ తెలియని ఆందోళన ఏదో నీ జీవితంలో ఉన్నది. దేనిని బట్టి భయపడుతున్న, భవిష్యత్తు గురించిన భయము, భారము, ఏం జరుగుతుందో ఏమో, వ్యాధుల గురించిన భయము, ఆందోళన కలిగి ఉన్నావు, ఏం జరుగుతుందో ఏమో అని. అయితే నా దేవుడు నీకు సమాధానాన్ని నేటి దినమున ఇవ్వబోతున్నాడు. ఆమేన్. నా దేవుని ప్రజలారా, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే సమాధానం ఎవరు ఇస్తారు అని మనం చూస్తే మన దేవుడే మనకు సమాధానం అనుగ్రహిస్తాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట చెప్తాడు, సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక. ఆమేన్. సమాధానకర్త అయిన దేవుడు మనకు సమాధానాన్ని అనుగ్రహించునుగాక అంటున్నాడు. మన దేవుడు సమాధానకర్తయగు అధిపతి. నువ్వు ఈ భూలోకంలో ఎక్కడ వెళ్ళినా కానీ నీకు శాంతి, సమాధానం దొరకదు. ఒకవేళ నీకు దొరికిన అది తాత్కాలికమైనది. శాశ్వతమైన సమాధానము, సంతోషము నీకు ఈ భూలోకంలో ఎక్కడ దొరకదు. నేటి దినాల్లో ప్రజలను మనం గమనిస్తే ఏదో కొద్దిసేపు ఆ ఆలోచనలు, వారికి ఉన్న తలంపులను, ఆ భారం అంతా పోగొట్టుకోవడానికి కొద్దిసేపు ఏదైనా ఒక కామెడీ ప్రోగ్రాం చూస్తారు, చూసినంతసేపు నవ్వుతారు, సమాధానంగా సంతోషంగా ఉంటారు. మరలా వారికి ఆలోచనలన్నీ జ్ఞాపకం వచ్చి, తమ భవిష్యత్తు భారము అన్ని జ్ఞాపకం వచ్చి వారేమైపోతారు అంటే కృంగిపోతూ ఉంటారు. కొన్నిసార్లు ఏం చేస్తారంటే వారికి ఉన్న సమస్యలను బట్టి చాలా మంది సమాధానం లేదు నాకని మందు తాగుతూ ఉంటారు. చెడు పదార్థములకు, చెడు అలవాట్లకు బానిసలైపోతుంటారు. ఆ మత్తు ఉన్న కొద్దిసేపే వాడు సమాధానంగా ఉండగలడేమో. మత్తు పోయిన తర్వాత మరలా యథావిధి జీవితము, మరలా ఆలోచనలు, మరలా సమాధానం లేని బ్రతుకు. కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కడికో సినిమా వెళ్ళి కూర్చుంటారు. సినిమా చూసి ఆ 3 గంటలు కొంచెం సంతోషంగా నవ్వుకుంటాడేమో కానీ తర్వాత యథావిధిగా తన జీవితంలో సమాధానం లేని జీవితం. ఈ విధంగా మనం చూస్తే లోకంలో శాశ్వత ఆనందము, సమాధానము ఎక్కడ కూడా నీకు దొరకదు. అయితే నా దేవుని సన్నిధిలో యేసుని నువ్వు అంగీకరిస్తే
శాశ్వతమైన ఆనందము, సమాధానము దేవుడు నీకు దయచేస్తాడు. ఆమేన్. నా దేవుని ప్రజలారా, నువ్వు సమాధానం కావాలంటే దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ఆయనతో నువ్వు సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగునని లేఖనంలో మనం చూడవచ్చు. మన దేవుడే మనకు సమాధానం దయచేసేవాడు. చాలా మంది వారికి ఉన్న శ్రమలను బట్టి వారికి భారము తీరాలంటే, వారి హృదయంలో ఉన్న ఆవేదన అంతా తొలగిపోవాలంటే ఎవరితో తమ సమస్యలన్నీ చెప్పుకుంటూ ఉంటారు. వారు చెప్పుకున్న సమయంలో వారు వింటారు, బాగానే ఉంది. కానీ నువ్వు పక్కన వెళ్ళిన తర్వాత నీ గురించి ఇతరులకు అనేకులకు చెడుగా చెప్తారు. తమ జీవితంలో ఇది జరిగిందంట, వారి భర్త అలాగంట, వారి పిల్లలు అలాగంట, వారి జీవితంలో వారి కుటుంబంలో ఎన్నో శ్రమలంట అని హేళన చేసి 10 మంది మాట్లాడుకుని నీకు చూసి నవ్వుతారు. అయితే నువ్వు ఏడ్చే నీ ప్రలాపం ఏదైతే ఉందో, నీ యొక్క హృదయ భారం ఏదైతే ఉందో, దేవుని సన్నిధిలో మోకరించి, అయ్యా నాకు సమాధానం లేదు ప్రభా, నా కుటుంబంలో సమాధానం లేదు, భార్య భర్తల మధ్యలో సమాధానం లేదు, తల్లిదండ్రుల పిల్లల మధ్యలో సమాధానం లేదు, ఏంటి నా పరిస్థితి అని దేవుని సన్నిధిలో నువ్వు గోషాడి ప్రార్థన చేస్తే అద్భుతమైన సమాధానము మీ హృదయాలను ఏలుతుంది. దేవుడు శాశ్వతమైన సమాధానం, ఆనందం మీకు దయచేస్తాడు. కాబట్టి నా దేవుని ప్రజలారా, లోకంలో నీకు ఎక్కడ వెళ్ళినా నీకు సమాధానం అనేది దొరకదు. కానీ దేవుని సన్నిధిలో ఆయన నీకు సమాధానం అనుగ్రహిస్తేనే నువ్వు సమాధానంగా జీవించగలవు. కాబట్టి మొట్టమొదటగా మనము దేవుని సన్నిధికి రావాలి. సమాధానం కావాలంటే, సంతోషము, శాంతి కావాలంటే యేసయ్యను వేడుకోవాలి. ఆయనను వెతికినట్లయితే నీకు సమృద్ధి అయిన సమాధానం దేవుడు దయచేస్తాడు. రెండవ విషయం మనం చూస్తే, సమాధానం కలిగి ఉంటే ఏం జరుగుతుందంటే మనం ధన్యులముగా జీవించగలము. ఆ దినాన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క కొండ మీద ధన్యతల ప్రసంగము చెబుతూ మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనంలో ఏమనుంటుందంటే, సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని రాయబడింది. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని కుమారుడుగా ఈ భూలోకంలో ప్రత్యక్షమయ్యాడు, ఈ భూలోకంలో జన్మించాడు. ఆయన పని ఏమిటంటే సమాధానకర్త అయిన దేవుడే మనం చూసాం. యేసుక్రీస్తు ప్రభుల వారు తన జీవితంలో ఏం చేశాడంటే ప్రజలకు సమాధానాన్ని ఇచ్చాడు, ప్రజలకు నెమ్మదినిచ్చాడు, దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చాడు, సంతోషాన్ని దయచేశాడు. ఆయన ఎందుకు అభిషేకించబడ్డాడని బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, దుఃఖంలో ఉన్న వారికి ఆయన సంతోష వస్త్రాన్ని ఇవ్వడానికి, ఏడుపులో ఉన్న వారికి సంతోషాన్ని ఇవ్వడానికి, నవ్వు కలగజేయడానికి ఆయన అభిషేకించబడ్డాడు. దేవుని కుమారుడుగా ఈ భూలోకానికి ఆయన వచ్చాడు. అందుకనే సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. చూడండి, చాలా మందికి ఈ భూలోకంలో సమాధానం లేనప్పుడు కొంతమంది ఇతరులను సమాధానపరుస్తారు, కొంతమంది ఇతరులకు చిచ్చు పెట్టేవారుగా ఉంటారు. నీలో ఇతరులకు సమాధానపరిచే ఒక వ్యక్తికి పడనప్పుడు మధ్యలో మూడో వ్యక్తి ఏం చేయాలంటే వారికి సమాధానం కలిగించాలి. వారిద్దరిని కలపాల గాని వారిద్దరి మధ్యలో అగ్ని లాంటి చిచ్చు పెట్టకూడదు. అలాగ చేస్తే నువ్వు సాతాను సంబంధివి. సాతాను మొదటి నుండి వాడు ఐక్యతను దెబ్బతీస్తూ మనుషులకు మధ్య గొడవలు పెడుతూ అసమాధానాన్ని కలుగజేస్తున్నాడు. అయితే నేటి దినంలో నీవు సమాధాన పరుస్తే నీవు ధన్యుడవు, నువ్వు దేవుని కుమారులు అనబడతారని లేఖనం సెలవిస్తుంది. నా దేవుని ప్రజలారా, సమాధానం మనం పొందుకుంటే మనం ధన్యులముగా ఉంటాం. నీ జీవితంలో ఇతరులను, ఎవరైనా బాధలో ఉన్న వారికి, ఇద్దరికి మధ్యలో ఏదైనా అసమాధానం ఉంటే వారిని సమాధానపరుస్తే నీవు నిజముగా దేవుని కుమారుడవు, కుమార్తెవు. కాబట్టి నా దేవుని ప్రజలారా, సమాధాన పరుచువారు ధన్యులు అని లేఖనం సెలవిస్తుంది. మూడవ విషయం మనం చూస్తే, సమాధానము మనకు క్షేమాభివృద్ధి కలగజేస్తూ ఉంది. సమాధానం ద్వారా మనకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. బైబిల్ గ్రంథంలో రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 19వ వచనం మనం గమనించినట్లయితే, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 19వ వచనం, సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలగజేయు వాటిని ఆసక్తితో అనుసరింతము. చూడండి, సమాధానం కొరకు మనం ఆసక్తితో అనుసరించాలి. క్షేమాభివృద్ధి కలగజేసే వాటిని ఆసక్తితో మనము అపేక్షించాలని లేఖనంలో భక్తుడు మనకు చెబుతున్నాడు. నేటి దినములో ఏది నీకు నిజమైన సమాధానం ఇవ్వగలదు, ఏది నీకు నిజమైన శాంతి ఇవ్వగలదు, అలాంటి వాటి కోసమే మనము అపేక్షించాలి, వాటి వెంట పరిగెత్తాలి.
భూలోకంలో ఎంతో మంది సమాధానం లేని వారుగా ఉంటున్నారు. వారికి దేవుని సమాధానాన్ని మనము ప్రకటించాలి. నీ జీవితంలో, నీ కుటుంబంలో నీకు క్షేమము కావాలంటే, నీ సంఘములో క్షేమము కావాలంటే మనము సమాధానము చేత నింపబడాలి. ఏంటి ఈ సమాధానం అంటే? దేవుని యొక్క సమాధానము చేత మనం నింపబడాలి. నీ జీవితంలో శాంతి సమాధానాలు కావాలంటే, సంఘములో శాంతి సమాధానాలు కావాలంటే, అలాగే కుటుంబంలో శాంతి సమాధానము కావాలంటే, మనము పరస్పర క్షేమాభివృద్ధి కావాలంటే సమాధానమును మనం వెంటాడాలి. చాలా మందికి సమాధానంగా ఉంటే ఇష్టం ఉండదు. చాలా మందికి ఎలాంటి పరిస్థితి కావాలంటే ఎప్పుడు గలాటలే కావాలి. అది సంఘంలో అయినా కావచ్చు, కుటుంబంలో అయినా కావచ్చు, సమాజంలో అయినా కావచ్చు, వారు పని చేసే కాడ కావచ్చు, వారికి ఎప్పుడు ఏం కావాలంటే గలాటలు కావాలి, రాజకీయాలు కావాలి. వారు ఇతరులు కొట్లాడుకుంటే చూసి రాక్షసానందం పొందుతూ ఉంటారు. అయితే నా దేవుడు బైబిల్ గ్రంథంలో ఆ మాట చెప్పలేదు. ఎవరైతే సమాధానము కలిగి ఉంటారో వారు దేవుని కుమారులు అనబడుదురు అని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి నా దేవుని ప్రజలారా, మనం పరస్పర క్షేమాభివృద్ధి నిమిత్తము సమాధానాన్ని మనం వెంటాడే వారంగా ఉండాలి. నీ జీవితంలో ఎంతమందినైతే దేవుని సమాధానము చేత నింపుతావో, క్షేమాభివృద్ధి నిమిత్తము అనేకులను దేవుని సన్నిధిలోనికి నడిపిస్తావో, నీవు నీ కుటుంబము నిత్యము సమాధానంగా నీవు జీవించగలవు. కాబట్టి నా దేవుని ప్రజలారా, నేటి దినముల్లో మనము సమాధానాన్ని వెంటాడాలి కానీ అసమాధానాలు మనకొద్దు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో నీవు బలి అర్పించే సమయంలో, నీ అర్పించే బలికి ముందుగా ఎవరి మీదైనా నీకు అసమాధానం ఉన్నట్లయితే వెళ్ళి మొదటగా నువ్వేం చేయాలి? వారితో సమాధాన పడిన తర్వాత వచ్చి నీవు బలిని అర్పిస్తే అప్పుడు నేను ఆ బలిని అంగీకరిస్తానంటాడు నా దేవుడు. అంటే హృదయములో అసమాధానాలు పెట్టుకొని పలాని సహోదరు అంటే నాకు సరిపోదు, పలానా సహోదరుడు అంటే నాకు సరిపోదు, వారు మంచివారు కాదు, వారు పాపములో ఉన్నారు, వారి జీవితం మంచిది కాదు, వారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మంచిది కాదు అని ఇతరులను తృణీకరించే పరిస్థితిలో ఉంటే అది దేవునికి ఇష్టం లేదు. దేవునితో మనము సమాధానముగా ఉండాలంటే నీ ఇరుగు పొరుగు వారితో, నీ సహోదరులతో నువ్వు సమాధానం కలిగి ఉండాలి. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అనే మాటను బట్టి నీవు ఇతరులను ప్రేమించే వారిగా ఉండాలి. కేవలం నేను ఒక్కనే భక్తుని, నేను మాత్రమే పరిశుద్ధుని, మిగతా వారంతా కూడా పరిశుద్ధులు కారని పరిసయ్యును లాగా నిన్ను నువ్వు హెచ్చించుకుంటే, నువ్వు సుంకరిని ఎలాగైతే పరిసయ్యుడు తృణీకరించి తక్కువ చేసి మాట్లాడాడో, ఆ సమయములో పరిసయ్యుడు తృణీకరించబడ్డాడు దేవుని దృష్టిలో. సుంకరి నీతిమంతుడుగా మార్చబడ్డాడు. కాబట్టి నా దేవుని ప్రజలారా, నిజమైన సమాధానమును మనం వెంటాడి పరస్పర క్షేమాభివృద్ధి కలగజేసుకోవాలని లేఖనం మనకు సెలవిస్తుంది. అలాగే 4వ విషయంలో మనం చూస్తే సమాధానం ఏం చేస్తుందంటే మనకు కావలి కాస్తుంది. ఏం కావలి కాస్తుంది? మన తలంపులకు, మన ఆలోచనలకు కావలి కాస్తుంది. బైబిల్ గ్రంథంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం మనం గమనించినట్లయితే, దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఆమేన్. మన హృదయముకు, మన తలంపునకు దేవుని యొక్క సమాధానము కావలి ఉంటుందంట. అంటే మన జీవితంలో మన ఆలోచనలు అవి వ్యర్థమైన ఆలోచనలు రాకుండా, లోకానుసారమైన ఆలోచనలు లేకుండా, పాపపు ఆలోచనలు లేకోకుండా, లోక సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచుకోకుండా, ఇంకా మన ఆలోచనలు బట్టి మన క్రియలు మార్చబడకోకుండా దేవుని సమాధానము మన తలంపులకు, హృదయములకు కావలి ఉంటుంది. నిజముగా దేవుని సమాధానము కలిగిన వారు ఏం చేస్తారంటే శాంతిగా, సమాధానంగా ముందుకెళ్లాలనుకుంటారు. వారి జీవితంలో ఎప్పుడు దేవుని ప్రేమని అనుభవిస్తూ ఉంటారు, ఇతరులను ప్రేమిస్తూనే ఉంటారు. వాళ్ళ ఆలోచనలు మనం చూసినట్లయితే ఎప్పుడు కూడా సమాధానంగా జీవించాలనే ఇష్టపడతారు. అందుకనే మన జీవితంలో దేవుని సమాధానం మనం కలిగి ఉంటే మనం తీసుకునే ఆలోచనలు కూడా అవి సమాధానకరములైన ఆలోచనలు మనం తీసుకుంటాం. మన జీవితంలో సాతాను తప్పుడు ఆలోచనలు దయచేయకోకుండా, మన జీవితంలో సాతాను మనం పడగొట్టుకోకుండా, పాపపు ఆలోచనలు మనకు కలిగించుకోకుండా దేవుని సమాధానము మన హృదయాలకు, తలంపులకు కావలి ఉంటూ మనల్ని రక్షిస్తుంది. ఏ వ్యక్తికైతే దేవునితో సంబంధము లేకోకుండా, దేవునితో సహవాసము లేకోకుండా లోకములో పాపములో ఉంటాడో అతని ఆలోచనలు ఎప్పుడు శరీర సంబంధమైన వాటి మీదనే ఉంటాయి, పర సంబంధమైన వాటి మీద ఆలోచనలు ఉండవు. అందుకనే పౌలు గారు అంటారు, మెట్టుకు ప్రభువును బట్టి యోగ్యమైన వాటిని, న్యాయమైన వాటిని, రమ్యమైన వాటి మీద మీ యొక్క మనస్సులను ఉంచండి అని అంటాడు. పౌలు గారి జీవితంలో మనం చూస్తే ఆయన చేసిన ప్రతి ప్రార్థనలో కూడా భూలోక సంబంధమైన ఆశీర్వాదాల కోసం ఎప్పుడు కూడా చేయలేదు.
చేయలేదు. కానీ ఎప్పుడు ప్రతి బిడ్డ కూడా సంఘములో ఉన్నవారు పరసంబంధమైన ఆలోచనలు కలిగి వాటి మీద మనసు ఉంచాలని పౌలు గారు ప్రార్థించి దేవుని బ్రతిమాలు కొనేవాడు. అలాగున సంఘాలను సిద్ధపరిచేవారు. నా దేవుని ప్రజలారా, ఈ దినాన మన తలంపులకు, మన హృదయాలకు దేవుని సమాధానము కావలిగా ఉండాలి. అందుకనే కదా చాలా మంది క్రైస్తవులు వారికి ఏమి ఉన్నా లేకపోయినా వారు కలిగిన వాటితో సంతృప్తి కలిగి, వారు కలిగిన వాటితోనే వారు తృప్తి పొందుతూ ఎక్కువ వాటి మీద ఆశ పెట్టుకోకుండా ఎంతగానో వారికున్న చిన్న జీతంలోనే చాలా సంతోషంగా సమాధానంగా బ్రతుకుతుంటారు. ఎందుకంటే వారిలో దుష్ట ఆలోచనలు ఉండవు, వారిలో అత్యధికం అత్యాశలు ఉండవు, దురాశలు ఉండవు. ఎందుకంటే దేవుని సమాధానము వారి హృదయాలకు కావలిగా ఉంటుంది. ఎప్పుడు కూడా పర సంబంధమైన వాటి మీద, ఆధ్యాత్మికమైన సంబంధమైన వాటి మీదనే మనసు ఉంచుకుంటారు. కాబట్టి దేవుని యొక్క సమాధానము వారికి కావలి ఉంటుంది. కాబట్టి నా దేవుని ప్రజలారా, మన తలంపులకు, మన ఆలోచనలకు, మన హృదయాలకి దేవుని యొక్క సమాధానము మనకు కావలిగా ఉండాలి. ఐదవదిగా మనము చూసినట్లయితే సమాధానము ఐక్యతను మనకు కలిగిస్తుంది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం గమనించినట్లయితే, మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ఉండుడి. చూడండి, ఆత్మ కలిగించు ఐక్యతను సమాధానం అనే బంధము చేత కాపాడుకోవాలి. ఐక్యత ప్రతి క్రైస్తవుని కుటుంబంలో, జీవితంలో, సంఘములో ఎంతో ప్రాముఖ్యమైనది. ఐక్యత లేకపోతే సాతాను దెబ్బ కొట్టే అవకాశం ఉన్నది. ఐకమత్యమే మహాబలం అని మనం సామెతలు మనం చూస్తూ ఉంటాం. ఐకమత్యముతో ఉంటే ఏ శత్రువు మనల్ని తాకలేడు, ఈ దురాత్మ మనల్ని తాకలేదు, సాతాను క్రియలు మన మీద పని చేయవు. ఎప్పుడైతే చెదిరిపోయిన స్థితిలో ఉంటారో, ఒంటరిగా ఉంటారో, సాతాను మనల్ని సంహరించాలని, సాతాను మనల్ని లాగివేయాలని, శోధనలో పడివేయాలని చూస్తారు. సంఘము ఐక్యంగా ఉండాలి, కుటుంబాలు ఐక్యమత్యముతో ఉండాలి. ఈ ప్రతి ఒక్కరు కూడా ఏక మనస్సు, ఏక భావము కలిగిన వారుగా ఉండాలి. ఎప్పుడైతే గుంపు నుండి గొర్రెలు చెదిరిపోతాయో దుష్టుడు పంచుకొని ఉంటాడు. ఒంటరిగా ఉంటే సాతాను గర్జించు సింహములా ఎవరిని మృంగుదునా అని వాడు వెతుకుచున్న సమయంలో ఐకమత్యము లేకపోతే, దేవుని సమాధానము ద్వారా ఐకమత్యాన్ని కాపాడుకోలేకపోతే నష్టపోతారు. జాగ్రత్త నా దేవుని ప్రజలారా, చిన్న చిన్న అసమాధానాలను బట్టి, చిన్న చిన్న మాటలను బట్టి పట్టింపు పౌరుషాలకు పోయి ఎంతో మంది ఐకమత్యాన్ని కోల్పోయి, గుంపులోండి చెదిరిపోయి, చివరికి సాతాను కబంధ హస్తాలలో చిక్కుకొని నష్టపోయేవారు చాలా మంది ఉన్నారు. నేటి దినాలలో సంఘాలలో ఐకమత్యము లేకుండా సాతాను చేసే పన్నాంగాలు, వాని కుట్రలు, సాతాను యొక్క తంత్రములు మనము ఎరుగని వారము కాదని లేఖనం సెలవిచ్చిన ప్రకారము సాతాను తంత్రములు మనం పసిగట్టాలి. ఏదైనా ఒక అసమాధానం వచ్చిందంటే ఇది సాతాను క్రియ అని మనం గమనించాలి, గ్రహించాలి, త్రిప్పికొట్టాలి వాని క్రియలు. చెదిరిపోయిన వారి గుంపులో సాతాను ప్రవేశించే అవకాశం ఉంది. ఏ అన్నదమ్ములైతే కలిసి మెలిసి ఉంటారో, బలముగా ఉంటారో, ఇతరులు వారి మీదకి రారు. ఎందుకంటే వారు చాలా మంది అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళు అందరు ఐకమత్యంగా ఉన్నారు, అందరు ఒకటే మాట మీద ఉంటారు. కాబట్టి వారిని మనం జయించలేమని భయపడుతూ ఉంటారు. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన కలిగి ఐకమత్యం లేకోకుండా ఉంటే శత్రువులు దాడి చేసే ప్రమాదం ఉంది. కాబట్టి నా దేవుని ప్రజలారా, ఆ దినాలలో ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశానికి అరణ్యములో ప్రయాణం చేస్తున్న సమయంలో వారిలో కొంతమంది అలసిపోయారు. ప్రయాణము చేసి చేసి అలసట తీర్చుకోవాలని ఒక చోట కూర్చొని గుంపు నుండి కొంచెం దూరం అయిపోయేసరికి శత్రువులు వచ్చి వారిని సంహరించారని లేఖనములో మనం చూస్తాం. ఆత్మీయ యాత్రలో కూడా గుంపులో ఐకమత్యముగా, సహవాసములో మనం ఎప్పుడు కూడా ఉండాలి. ఎప్పుడు కూడా మనము దూరము కాకూడదు, సహవాసంలో ముందుకు వెళ్ళాలి, ఐకమత్యమును కాపాడుకోవాలి. సమాధానం అనే బంధము చేత సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడరని లేఖనం సెలవిచ్చిన ప్రకారం మనము కూడా ఐకమత్యమును కాపాడుకునే విషయములో జాగ్రత్త కలిగి ముందుకెళ్ళాలి. ఆ దేవుని ప్రజలారా, నేటి దినములో దేవుడు మనకు సమాధానం దయచేసేవాడు. కాబట్టి సంఘములో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఎవ్వరు కూడా ఒకరి తలంపులు ఒకరి ఇష్టానుసారంగా ఉండకుండా తలంపులు అందరూ ఒకటే ఆలోచన, ఒకటే తలంపు మీద ఉంటే సాతాను మన మీద దాడి చేసే ప్రయత్నం వాడు చేయలేడు. కాబట్టి పరస్పరం మనం ఏం చేయాలంటే సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించే ఐకమత్యమును కాపాడుకున్నట యందు శ్రద్ధ కలిగిన వారమై ఉండాలి. చాలా మంది సంఘముతో, సేవకులతో, విశ్వాసులతో
సహవాసం చేయరు, కానీ లోక సహవాసాల కోసం ఎంతగానో ప్రాకులాడుతూ ఉంటారు. లోకములో గొప్ప గొప్ప వారితో సహవాసం చేయాలి, ఆ సహవాసాన్ని కాపాడుకోవడానికి ఎంతగానో ఖర్చు చేసి ప్రాకులాడుతూ ఉంటారు. అయితే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు పడిపోకుండా నిలబడాలంటే నీకు ఏం కావాలంటే సహోదరులు, విశ్వాసులు, పరిశుద్ధుల యొక్క సహవాసం కావాలి. ఈ సహవాసంలో ఐక్యతను మనం కాపాడుకునే దాని విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. కాబట్టి నా దేవుని ప్రజలారా, ఈ దినాన సమాధానకర్త అయిన దేవుడు సమాధానము చేత మనల్ని నింపబోతున్నాడు. మన దేవుడు సమాధానం అనుగ్రహించడానికి ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన ఎక్కడ వెళ్ళినా కూడా మీకు సమాధానము కలుగునుగా కానీ ప్రకటించేవాడు. అలాగే శిష్యులకు కూడా వారు ఆందోళనలో ఉన్నప్పుడు మీకు సమాధానం కలుగునుగా ఆయన ప్రకటించాడు. నా దేవుని ప్రజలారా, ఈ ఉదయ కాలంలో, ఈ దినములో, ఈ క్రిస్మస్ కాలంలో నీ జీవితంలో ఈ క్రిస్మస్ని ఎలాగ నువ్వు జరుపుకోవాలంటే నీ హృదయం నిండా దేవుని సమాధానం చేత నింపబడాలి. మీ కుటుంబం అంతా కూడా దేవుని సమాధానం అనే ఐక్యత చేత, మీరు బంధము చేత బంధించబడి మీరు క్షేమాభివృద్ధి కలిగి ఈ క్రిస్మస్ ను జరుపుకోవాలి. ఏ ఒక్కరు కూడా కుటుంబములో చెల్లాచెదురై ఈ క్రిస్మస్ ను ఆచరించకూడదు. ఎందుకంటే దేవుడు సమాధానం దయచేసేవాడు. సమాధానకర్త యొక్క అధిపతిగా ఈ భూలోకానికి వచ్చాడు. ఆ సమాధానం నీ కుటుంబములో, నీ సంఘములో, నీ జీవితంలో ఏలాలని దేవుడు ఇష్టపడుతున్నారు. ఈ దినాన్ని ఒక తీర్మానం తీసుకుందాం. అయ్యా, ఇన్ని దినాలు నా జీవితంలో సమాధానం లేదు, ఎందుకంటే నేను లోకంలో పాపములో పడి ఎక్కడో నేను సమాధానాన్ని కావాలని సమాధానం కోసం వెంటాడాను, కానీ శాశ్వతమైన ఆనందము, సంతోషము, సమాధానము నాకు దొరకలేదయ్యా. నీలోనే శాశ్వతమైన సమాధానం, శాశ్వతమైన సంతోషం ఉందని నేను కనుక్కున్నాను ప్రభువా అని మనం ఈ దినాన ప్రార్థన చేయాలి. ఆ దినాన తప్పిపోయిన కుమారుడు తండ్రి నుండి దూరం అయిపోయాడు. లోకములో ఏదో సంపాదించాలి, సంతోషించాలి, సమాధానంగా బ్రతకాలి, తండ్రి నుండి వేరయ్యని అనుకున్నాడు, కానీ తన జీవితంలో ఉన్న సంతోషాన్ని కోల్పోయాడు. చివరికి లోకములో పాపములో పడి తన వస్త్రములు ఎంతకాలం మలినం అయిపోయాయి, చెడు వాసన కొడుతున్నాడు. ఆ సమయంలో ఒక తీర్మానం తీసుకున్నాడు, నేను తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళాలని. ఈ దినాన లోకములో పాపములో సమాధానం కోసం వెంటాడి లోక ఆశలలో పడి శాశ్వతమైన సమాధానాన్ని కోల్పోయి క్షణికానందంకి నువ్వు అలవాటు పడ్డావు. క్షణికమైన పాపాలు చేస్తూ ఆ క్షణికానందం కోసం నువ్వు అలవాటు పడి వాటితోనే తృప్తి పడుతున్నావు, కానీ నా దేవుడు నీకు శాశ్వతమైన ఆనందము, సమాధానం ఇవ్వబోతున్నాడు. ఒక్కసారి తప్పిపోయిన కుమారులాగా నువ్వు మరలా తిరిగి దేవుని దగ్గరకు వస్తే నీ కొరకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒక్కడుగు నువ్వు వేస్తే ఆయన నీ కొరకు పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన నిన్ను కౌగలించుకొని నీకు ముద్దు పెట్టి తర్వాత సమాధానం అనే జోడులను దేవుడు నీకు దయచేయబోతున్నాడు. ముద్ర ఉంగరాన్ని నీకు దయచేయబోతున్నాడు. ప్రశస్తమైన వస్త్రాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆయన తన రక్తంతో నేను కడిగి శుద్ధీకరించబోతున్నాడు. నీ కొరకు ఒక విందు చేయబోతున్నాడు. కాబట్టి నా దేవుని ప్రజలారా, ఈ దినాన మనకు కావాల్సింది దేవుని యొక్క సమాధానము మాత్రమే. లోక సమాధానము, లోక సంతోషము అది క్షణికమైనది. సాతాను నీకు ఎన్నో సంతోషాలు కావాలని సంతోషాలు నీకు చూపించి వాటి మీద నీకు మనసు ఉంచాడు, కానీ అది క్షణికమైనదే. కాబట్టి నా దేవుని ప్రజలారా, నేటి దినములో దేవుని యొక్క సమృద్ధి అయిన సమాధానము, సంతోషము మిమ్ములను, మీ కుటుంబాలను ఏలును గాక. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, మహిమ కలిగిన దేవ, మీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు ప్రభువా. అయ్యా, ఈ ఉదయ కాల వేళలో ప్రభువా, ఈ క్రిస్మస్ సీజన్లో అయ్యా మీరు సమాధానకర్త అయిన దేవునిగా ఈ భూలోకానికి వచ్చారని అయ్యా మేము చూస్తున్నాము ప్రభువా. అయ్యా, మీరు ఎక్కడ వెళ్ళినా కూడా ప్రభువా మీరు సమాధానాన్ని ప్రకటించేవారు ప్రభువా. శిష్యులు అధైర్యముగా ఉన్న సమయంలో మీకు సమాధానం కలుగునుగా కానీ చెప్పారు ప్రభువా. సమాధానకర్త అయిన దేవ, ఈ వాక్యం వీక్షిస్తున్న బిడ్డల జీవితంలో అయ్యా మీ సమాధానం చేత వారిని నింపండి ప్రభా. శాశ్వత ఆనందం చేత నింపండి అయ్యా. నీ బిడ్డలు ఎంతో భారాన్ని మోస్తున్నారు ప్రభా. అయ్యా, ఎంతో బరువును మోస్తున్నారు ప్రభా. పాప భారాన్ని మోస్తున్నారు. భవిష్యత్తును గురించిన ఆలోచనలు అయ్యా వారిని సంతోషంగా, సమాధానముగా ఉండకుండా ఎంతగానో ఇబ్బంది చేస్తున్నారు ప్రభా. అయ్యా, నీ నామములో ప్రభా అయ్యా వారికి నీ సమాధానాన్ని దయచేయండి ప్రభా. అయ్యా, నీ సంతోషము దయచేయండి ప్రభా. నీ సమాధానము చేత ప్రభా నీ బిడ్డలు ప్రభా అయ్యా నిన్ను సేవించే భాగ్యము దయచేయండి. వాక్యం వీక్షిస్తున్న వారిలో ఎవరైనా వ్యాధిగ్రస్తులుంటే వారిని మీరు ముట్టి తాకి స్వస్థపరచండి. మీ గాయపడిన హస్తం చేత తాకండి ప్రభా. ఇప్పుడే పరిపూర్ణమైన స్వస్థత, విడుదల వారి దేహంలోకి ప్రకటిస్తున్నాను యేసు నామములో. అయ్యా, దురాత్మల చేత పీడించబడే వారిని ప్రభా అయ్యా నీ నామములో విడుదల దయచేయండి ప్రభా. అయ్యా, ఏ బిడ్డ కూడా ప్రభా సాతాను కట్ల చేత కట్టబడి బంధించబడి ఉండకూడదు ప్రభా. నీ నామములో వారికి విడుదల కలుగును గాక. మీ వెలుగును వారి మీద ప్రకాశింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మదేవ, నీ గొప్ప కార్యం
కార్యములను బిడ్డల జీవితాలు జరిగించి ప్రభా నీ సమాధానం చేత వారిని నింపమని, నీ బిడ్డలందరినీ కూడా మీరు రాకడ కొరకే సిద్ధము చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని ప్రజలారా, మీకు అందరికీ ప్రభువైన యేసు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.